ఏపీ రాజకీయాల్లో ఇవాళ బిగ్ డే అని చెప్పాలి. కూటమి పక్ష నేతగా ఇవాళ బాబుని ఎన్నుకోబోతున్నారు ఎమ్మెల్యేలంతా. ఆ వెంటనే రాజ్ భవన్ కు వెళ్లి ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఆహ్వానించాలని వాళ్ళని గవర్నర్ పిలుస్తారు. ఇక కేబినెట్ కూర్పుపై కూడా కసరత్తు చేయడం చకచకా జరగబోతున్నాయి. ఈ అప్డేట్స్ తో మా రిపోర్టర్ ఎంపీ రావు రెడీగా ఉన్నారు. అలాగే జనసేన, బీజేపీ పార్టీలకు కేబినెట్ లో ఎన్ని పదవులు దక్కుతాయి అనే అప్డేట్స్ ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ క్రాంతి కూడా మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. సో ముందుగా ఏ కన్వెన్షన్ లో జరగబోతున్న మీటింగ్ అప్డేట్స్ ఏంటో మనం చూద్దాం. సో ఏం జరగబోతోంది? ఈరోజు 10:30కి కూటమి నేతలంతా కూడా చంద్రబాబును శాసనసభాపక్ష నేతగా ఎన్నుకోబోతున్నారు. ఆ తర్వాత గవర్నర్ ని కూడా కలవబోతున్నట్టుగా తెలుస్తోంది. సరిగ్గా 10:30 కూటమి ఎమ్మెల్యేల సమావేశం ప్లాన్ చేశారు. దీనికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తో పాటుగా పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా హాజరు కాబోతున్నారు. ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ ముగిసింది. ఇప్పుడు అందరి కళ్ళు కూడా ఏపీ వైపు షిఫ్ట్ అయిపోయాయి. ఏపీలో ప్రభుత్వ ఏర్పాటు, రేపు ప్రమాణ స్వీకారానికి సంబంధించిన పనులు, ఆ ఏర్పాట్లన్నీ కూడా చకచకా సాగుతున్నాయి. ఆ డీటెయిల్స్ కి సంబంధించిన బ్రేకింగ్స్ మనం చూస్తున్నాం. విజయవాడలో ఉదయం 10:30 కూటమి ఎమ్మెల్యేలు సమావేశమవుతున్నారు. చంద్రబాబు, పవన్ ఎమ్మెల్యేలు హాజరవుతారు. శాసనసభాపక్ష నేతగా చంద్రబాబును నేతలు ఎన్నుకుంటారు. సమావేశం అనంతరం గవర్నర్ ని 3 పార్టీల నేతలు కలుస్తారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా చంద్రబాబును ఆహ్వానిస్తారు గవర్నర్. కాసేపట్లో జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కళ్యాణ్ భేటీ కాబోతున్నారు. జనసేన పార్టీ కార్యాలయానికి ఆల్రెడీ ఇప్పటికే చేరుకున్నారు ఎమ్మెల్యేలు. ఉదయం 10:30 చంద్రబాబు, పవన్ సమక్షంలో కూటమి ఎమ్మెల్యేల భేటీ జరగబోతోంది. మా ప్రతినిధి ఎంపీ రావు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు మరిన్ని డీటెయిల్స్ తో. ఎంపీ రావు, ముందుగా జనసేన మీటింగ్, ఆ తర్వాత కూటమి మీటింగ్ సంబంధించిన అప్డేట్స్ ఏంటి? కూటమి పక్షాల నుంచి ఎమ్మెల్యేలుగా ఎంపికైనటువంటి వారందరితోనూ మరి కాసేపట్లో ఆ పార్టీ అధినేతలు సమావేశం కాబోతున్నారు. మొత్తం 3 పార్టీల నుంచి ఎంపికైనటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా 164 మంది ఎమ్మెల్యేలు కూడా ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు. విజయవాడలోని ఏ కన్వెన్షన్లో ఈ సమావేశం జరగబోతుంది. తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచినటువంటి 135 మంది ఎమ్మెల్యేలు, జనసేన నుంచి ఉన్న 21 మందితో పాటుగా బీజేపీ నుంచి గెలిచిన 8 మంది ఎమ్మెల్యేలు కూడా ఈ సమావేశానికి హాజరవుతున్నారు. అయితే 3 పార్టీల తరపున, కూటమి తరపున చంద్రబాబును శాసనసభా పక్ష నేతగా, ఎల్పీ లీడర్గా కూడా చంద్రబాబును ఏకగ్రీవంగా ఎన్నుకోనున్నారు. ఇప్పటికే మనం చూడొచ్చు విజువల్స్లో చాలామంది ఎమ్మెల్యేలు 10:30కి సమావేశం అయినప్పటికీ కూడా చాలామంది ఎమ్మెల్యేలు ఇప్పటికే ఈ ఏ కన్వెన్షన్ హాల్ వద్దకు చేరుకుంటున్నటువంటి విజువల్స్ కూడా మనం విజువల్స్లో చూడవచ్చు. మొత్తం ఎమ్మెల్యేలందరూ కూడా హాజరవుతున్నారు. అయితే 3 పార్టీలకు సంబంధించి ఇది కూటమి తరపున ఎన్నికల్లో పోటీ చేశారు కాబట్టి కూటమి తరపున ఒకే ఒక ఎల్పీ లీడర్ను కూడా ఎన్నుకుంటారు. అది కూడా చంద్రబాబును, ఎక్కువ ఎమ్మెల్యేలు గెలుపొందినటువంటి తెలుగుదేశం పార్టీ నుంచి ఆ పార్టీ అధినేత చంద్రబాబును శాసనసభాపక్ష నేతగా కూడా మొత్తం ఎమ్మెల్యేలందరూ కూడా ఏకగ్రీవంగా ఎన్నుకుంటారు. ఆ తర్వాత చంద్రబాబును ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లుగా ఎమ్మెల్యేలందరూ కూడా సంతకాలు చేస్తారు. ఆ సంతకాలు చేసినటువంటి లేఖను కూటమి పార్టీల నేతలు గవర్నర్ రాజ్భవన్లో గవర్నర్కు అందజేసి తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విధంగా కూడా ఆహ్వానించాలంటూ కూడా కూటమి పార్టీల తరపున నేతలు గవర్నర్ని కోరతారు. ఆ తర్వాత గవర్నరు చంద్రబాబును ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటూ కూడా చంద్రబాబును ఆహ్వానిస్తారు. ఇదంతా కూడా ఈ ప్రాసెస్ అంతా కూడా మధ్యాహ్నం వరకు జరుగుతుంది. 10:30కి సమావేశం ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. అంటే చంద్రబాబుతో పాటుగా మొత్తం క్యాబినెట్లో చంద్రబాబుతో కాకుండా మరొక 25 మందికి అయితే అవకాశం ఉంటుంది. ఆ 25 మందిలో కూడా రేపు 20 నుంచి 22 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పి కూడా మనకు అందుతున్నటువంటి సమాచారము. తెలుగుదేశం పార్టీతో పాటుగా జనసేన, బీజేపీ నుంచి కూడా 3 పార్టీల నుంచి కూడా రేపు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఒక 3-4 పదవులు, మొత్తం 25 మంత్రి పదవుల్లోనూ కూడా ఒక 3-4 పదవులను అయితే పెండింగ్లో పెడతారన్నట్లుగా కూడా మనకు పార్టీ నుంచి అందుతున్నటువంటి సమాచారం. తర్వాత సామాజిక సమీకరణాల ప్రకారం ఎక్కడైనా 1-2 బెర్తలు ఫిల్ చేయాల్సి ఉంటే వాటిని ఆ పెండింగ్లో ఉంచినటువంటి స్థానాలను ప్రాతిపదికగా తీసుకుని భర్తీ చేస్తారు. అయితే మంత్రివర్గ కూర్పునికి సంబంధించి చంద్రబాబు నిన్నటి నుంచి కూడా కసరత్తు చేస్తున్నారు. 2 రోజుల క్రితం హైదరాబాద్లో ఉన్నటువంటి సమయంలో కూడా దాదాపుగా 5 గంటల పాటు చంద్రబాబు మంత్రివర్గ కూర్పు మీద కసరత్తు చేశారు. అలాగే నిన్న ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన తర్వాత కూడా ఇదే అంశం మీద ఆయన పార్టీ ముఖ్య నేతలతో చాలాసేపు చర్చించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎవరెవరికి మంత్రి పదవులు ఇవ్వాలి, అటు సీనియారిటీ ప్రాతిపదికతో పాటుగా కొత్తగా ఎంపికైనటువంటి ఎమ్మెల్యేలు, మొదటిసారి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కూడా మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైమ్ సీనియర్
ఎమ్మెల్యేలు కూడా 6-7 సార్లు గెలిచినటువంటి ఎమ్మెల్యేలు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి లాంటి ఎక్కువ సార్లు గెలిచినటువంటి సీనియర్ ఎమ్మెల్యేలు ఉన్నారు. అటువంటి వారికి కూడా అవకాశం ఇస్తారని చెప్పి కూడా పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. అలాగే మహిళలకు కూడా ఈసారి ప్రాధాన్యం బాగానే ఇస్తారని కూడా తెలుస్తుంది. జనసేన నుంచి కూడా ఎవరెవరికి ఇవ్వాలనే దాని మీద ఆ పార్టీ అధినేతతో చంద్రబాబు చర్చిస్తున్నట్లుగా తెలుస్తుంది. మరి కాసేపట్లో ఎల్పీ సమావేశం ప్రారంభమవుతుంది. ఎల్పీ సమావేశం తర్వాత రాజ్భవన్కి వెళ్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం చంద్రబాబు ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత మరోసారి మంత్రివర్గ కూర్పు మీద కసరత్తు చేస్తారు. సాయంత్రానికల్లా కూడా మంత్రులు ఎవరెవరు అనే దాని మీద ఫైనల్గా నిర్ణయం తీసుకుని వారికి ఫోన్లు చేసి స్వయంగా ఉండవల్లి నివాసానికి రావాలని చెప్పి కూడా సాయంత్రమే చంద్రబాబు పిలుస్తారని తెలుస్తుంది. సాయంత్రమే కొత్తగా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసేటటువంటి వారితో కూడా చంద్రబాబు సమావేశం అవుతారని కూడా పార్టీ వర్గాల నుంచి మనకు అందుతున్నటువంటి రైట్. థ్యాంక్ యూ ఎంపీ రావు.